యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే క్షిపణులకు ప్రత్యామ్నాయంగా వినియోగించడం మొదలుపెట్టాయి ప్రపంచంలోని పలు దేశాలు. అందుకే భారత్ కూడా అధునాతన డ్రోన్ల తయారీపై మరింతగా దృష్టి సారించింది. యుద్ధం అంటే మనకు వెంటనే యుద్ధ విమానాలు, క్షిపణుల దాడులే గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయి. ఆధునిక యుగంలో డ్రోన్లను వినియోగించడం ఎక్కువైంది. యుద్ధక్షేత్రం అంటేనే సరికొత్త ఆయుధాలకు ప్రయోగశాల. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే క్షిపణులకు వీటిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి పలు దేశాలు. ఒక్కో సందర్భంలో ప్రత్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా డ్రోన్లలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. ఒకవేళ పోతే ఓ డ్రోన్ పోతుంది. సక్సెస్ అయితే ప్రత్యర్థికి భారీ నష్టం జరుగుతుంది. ఇది డ్రోన్ల వినియోగం వెనుక గల వ్యూహం. అయితే డ్రోన్లను నిలువరించే వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సాధారణ గగనతల వ్యవస్థలను డ్రోన్ల కోసం వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో సిగ్నల్ జామింగ్ వంటి పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థలని దాటుకుని ముందుకు వెళ్లేలా కొత్త డ్రోన్లు సిద్ధమవుతున్నాయి. డ్రోన్లు దిగుమతి చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్వయంగా తయారు చేసుకోవాలన్నా దానికి పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు అక్కర్లేదు. తయారు చేసేవాళ్లు కూడా ఏరోనాటిక్స్లో నిపుణులు కానక్కర్లేదు. విడి భాగాలను అసెంబ్లింగ్ చేయడం ద్వారా డ్రోన్లను సిద్ధం చేయొచ్చు. అంటే అతి తక్కువ ఖర్చుతో కావాల్సినన్ని డ్రోన్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. డ్రోన్లకు ఆయుధాలను అమర్చడం కూడా చాలా సులభం. అందుబాటులో ఉన్న ఆయుధానికి తగ్గట్లుగా 3D ప్రింటెడ్ వంటి టెక్నాలజీతో డ్రోన్లకు లాంచర్లను అమర్చే వీలుంది. దీంతో డ్రోన్లకు ఆయుధాలను అమర్చి ఒకేసారి పెద్ద సంఖ్యలో శత్రు లక్ష్యాలపైకి ప్రయోగిస్తున్నారు. ఇది గగనతల రక్షణ వ్యవస్థలకు సవాల్గా మారుతోంది. చిన్నవి, చౌకైన FPV డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఉపయోగించి రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలను యుక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. అంటే లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే ఆయుధాలను కేవలం కొన్ని వేల రూపాయల విలువ చేసే డ్రోన్లు ధ్వంసం చేస్తున్నాయి. అంటే ప్రత్యర్థికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాదు, శత్రు సైనికులపై బాంబులు జారవిడుస్తున్నాయి డ్రోన్లు. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. డ్రోన్లు క్షిపణులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి. క్షిపణుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలుగుతున్నాయి డ్రోన్లు. డ్రోన్ల నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతో పాటు శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు డ్రోన్ల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. గత 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లదే కీలక పాత్ర. యుక్రెయిన్, రష్యాలు నిత్యం వందలాది డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కూడా పాక్ డ్రోన్లతో దాడులు చేయగా యాంటీ డ్రోన్ సిస్టంతో భారత్ వాటిని సమర్థవంతంగా కూల్చివేసింది. పాక్ వైపు నుంచి పంజాబ్లోకి అనేకసార్లు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరగ్గా వాటిని భారత దళాలు కూల్చివేశాయి. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో భారత్ కూడా వాటి తయారీపై దృష్టి సారించింది. అధునాతన డ్రోన్లు, యాంటీ డ్రోన్ల సిస్టమ్స్ తయారీపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే భారత్ సైన్యంలో హైటెక్ డ్రోన్లను సమకూర్చుకుంటోంది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఇన్సైడ్ FPV అనే స్టార్టప్ సంస్థ భారత్ ఆర్మీ కోసం త్రికాల్ పేరుతో హైటెక్ అటాక్ డ్రోన్లను తయారు చేసింది. ఈ హైటెక్ డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రు డ్రోన్లను కూల్చివేసేలా వీటిని తయారు చేశారు. త్రికాల్ పేరుతో తయారైన ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 6 గ్రెనేడ్లను, 6 మోర్టార్ షెల్స్ని మోసుకెళ్లగలవని ఇన్సైడ్ FPV సంస్థ తెలిపింది.
థర్మల్ సెన్సార్స్ ఉండటం వల్ల రాత్రివేళ సైతం ఇవి బాగా పనిచేయగలవని త్రికాల్ డ్రోన్లను తయారు చేసిన సంస్థ వెల్లడించింది. అంతేకాదు, -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఈ త్రికాల్ డ్రోన్లను పరీక్షించి చూసినట్టు వాటిని తయారు చేసిన ఇన్సైడ్ ఎఫ్పివి సంస్థ తెలిపింది. ఈ డ్రోన్లు 2 గంటల సమయం పాటు ఎగరగలవని, 11 కిలోల వరకు పేలోడ్ని మోసుకెళ్లగలవని తెలిపింది. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవని, 19,000 అడుగుల వరకు ఎత్తు ఎగరగలవని తయారీ సంస్థ వెల్లడించింది. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని పేర్కొన్న ఇన్సైడ్ ఎఫ్పివి స్టార్టప్ సంస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల ప్రాముఖ్యత మరింత పెరిగిందని పేర్కొంది. శత్రువులపై సమర్థవంతంగా దాడి చేయగల ఈ హైటెక్ అటాక్ డ్రోన్లను ఆర్మీకి అప్పగించనున్నట్టు ఇన్సైడ్ ఎఫ్పివి తెలిపింది. శత్రు సైన్యంపై దాడులు చేసేందుకు మాత్రమే కాదు, నిఘా కోసం డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సముద్రం, భూ సరిహద్దులపై నిఘా పెంచేందుకు 87 మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ల ప్రాజెక్ట్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత వైమానిక దళ నాయకత్వంలోని త్రివిధ దళాలు చేసిన 20,000 కోట్ల ప్రతిపాదనను రక్షణ శాఖ చర్చించనున్నట్టు తెలుస్తోంది. భారత రక్షణ శాఖ ప్రతిపాదించనున్న ప్రాజెక్ట్కి అదానీ డిఫెన్స్తో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, L&T, హాల్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 60% కంటే ఎక్కువగా స్వదేశీ సామర్థ్యంతో డ్రోన్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా ఈ డ్రోన్లు సుమారు 35,000 అడుగుల ఎత్తులో ఒకేసారి 30 గంటలకు పైగా ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని డ్రోన్ల తయారీ సంస్థలకు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఓవైపు శత్రు సైన్యంపై దాడులు చేసేందుకు, మరోవైపు శత్రు దాడులను గుర్తించేందుకు నిఘా కోసం భారీ ఎత్తున డ్రోన్లను వినియోగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యుద్ధంలో పైచేయి సాధించాలంటే శత్రువును చావు దెబ్బ తీయాలి. శత్రువు బలమైన వాడైతే యుక్తితో ఆ పని చెయ్యాలి. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు డ్రోన్లతో శత్రువులపై దాడులు చేస్తున్నాయి. ఒకవేళ డ్రోన్ను నష్టపోతే పోయేదేమీ లేదు, కానీ డ్రోన్ లక్ష్యాన్ని చేరితే తీవ్ర నష్టం తప్పదు. అందుకే భారత్ కూడా ఇప్పుడు దేశీయంగా సరికొత్త డ్రోన్లను తయారు చేయడంపై ఫోకస్ పెట్టింది.